ఒకటి పర్టిక్యులర్‌గా ఇష్టం అంటే కొంతవరకు ఫస్ట్ ప్రయారిటీ దేనికిస్తారు? మరి ఈ నాటకాలు చూసినాళ్ళు ఉన్నారు. లేకపోతే నా ఫ్రెండ్స్ చాలామంది ఉన్నారు. నాతో క్లాస్‌మేట్స్. మా ఊరు నుంచే విజయబాబు రెడ్డి గారు ఉన్నారు. చటర్జీ గారు అని ఉన్నారు. సమత ఆర్ట్స్. జి. రామిరెడ్డి గారు అనే సీనియర్ మోస్ట్ మా వాళ్ళందరికీ. ఆయన డైరెక్టర్ ఆయన ఉండేవారు. ఇట్లా అందరూ పి. సాంబశివరావు గారు వీళ్ళందరూ చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ ఉండటం మూలంగా కానీ, అలాగే కాలేజీలోకి వచ్చేటప్పటికేమో నాకు కృష్ణ గారి క్లాస్మేటు, క్రాంతి కుమార్ గారి క్లాస్మేటు, తర్వాత మన బాహుబలి రైటర్ ప్రసాద్ విజేంద్ర ప్రసాద్ గారు గారి క్లాస్మేట్. అట్లా సినిమాతో టచ్ ఉంది, సినిమా వాళ్ళతో పరిచయాలు ఉన్నాయి. వాళ్ళందరూ అంటూ ఉండేవారు, వచ్చేయచ్చు ఏదో రావచ్చు కదా, సినిమాలోకి వచ్చేయచ్చు కదా అంటే నాకెందులేండి, నా పెద్ద ఇంట్రెస్ట్. నేను బిజినెస్ మ్యాన్ అవ్వాలనుకున్నాను, అయ్యాను. ఇంకా ఇందులో హైట్స్కి వెళ్ళాలి తప్ప దీన్ని డైవర్ట్ అవ్వదలుచుకోలేదు అని చెప్పి చేసాను. తర్వాత అనుకోకుండా డైరెక్ట్గా ఆఫర్ హీరో అని వచ్చింది. ఓకే. అది నేను ట్రై చేయకుండా వాళ్ళందరికీ వాళ్ళు నా ఫోటోలు ఎక్కడ క్రాంతి కుమార్ గారి ఆఫీస్లో వాళ్ళు ఫోటోలు చూసి, అంతకుముందు వాళ్ళు తీసుకెళ్ళి ఫోటోలు తీయించారు సరదాగా. ఆ ఫోటోలు చూసి మా సినిమాలో హీరో జగమే మాయ అనే సినిమాలో అప్పుడు స్టార్ట్ అయింది. అని అంటేనే అప్పుడు ఆలోచించాల్సి వచ్చింది. మనం ప్రయత్నం చేయకుండా అక్కడ డైరెక్ట్గా హీరో అనేది వచ్చింది అంటే సంథింగ్ ఏదో ఉండి ఉంటుంది, లేకపోతే అంత తేలిగ్గా ఎట్లా వస్తుంది, డైరెక్ట్గా మనకు రావటం ఉంది. మామూలుగా అంచెలంచెలుగా సెకండ్ హీరో వేసి, తర్వాత హీరో వేసి, సైడ్ క్యారెక్టర్లు వేసి ఇట్లా వస్తుంది. అలా కాకుండా డైరెక్ట్గా వచ్చినప్పటికి ఎవరో ఒక ఛాన్స్ చూద్దాం అని చెప్పి ఒక ఛాన్స్ ట్రై చేశాను. అయిపోయి షూటింగ్ అయిపోగానే, షూటింగ్ అది అప్పుడు కర్ణాటకలో కూర్గు డిస్ట్రిక్ట్ మెర్కరా అని అక్కడ కూర్గులో అక్కడ జరిగింది షూటింగ్ అంతా. షూటింగ్ కావాలి మళ్ళీ విజయవాడ వెళ్ళిపోయాను, నా బిజినెస్ నేను చూసుకుంటా ఉన్నాను. మధ్యలో ఏదో డబ్బింగ్ అని పిలిచారు, డబ్బింగ్కి వెళ్ళాను, డబ్బింగ్ చేశాను, వచ్చాను, మళ్ళీ విజయవాడ వెళ్ళిపోయాను. ఈ విజయవాడలోనే బిజినెస్ చూసుకుంటూ ఉన్నాను. ఆ సినిమా రిలీజ్ అయింది. గిరిబాబుకి నాకు గిరిబాబుకి ఏమో ఆ సినిమా రిలీజ్ అవ్వక ముందు నుంచి వేషాలు వచ్చేస్తాయి. అతను విలన్ క్యారెక్టర్స్ కదా, చాలా సినిమాల్లో ఉంటాయి. హీరో అనేటప్పటికీ మెయిన్ క్యారెక్టర్ కదా, తొందరగా రాలా నాకు. దాదాపు ఆ సినిమా రిలీజ్ అయ్యాక 1 year గ్యాప్. ఆ 1 year తర్వాత దాసరి నారాయణరావు గారి డైరెక్షన్లో మా ఫ్రెండే హనుమాన్ ప్రసాద్ గారు అని, తర్వాత ఆయన డైరెక్టర్ కూడా, ప్రొడ్యూసర్ డైరెక్టర్ కూడా అయ్యాడు ఆయన. ఆయన సినిమాకి తిరుపతి అని రాజబాబుని హీరోగా పెట్టి తీశారు ఒక సినిమా, తిరుపతి సినిమా. ఆ సినిమాలో సెకండ్ హీరో క్యారెక్టర్ లాంటిది, ఒక పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్, పోలీస్ ఇన్స్పెక్టర్ క్యారెక్టర్, జయసుధా నేను కాంబినేషన్ లాస్ట్లో. ఆ సినిమాలో ఛాన్స్ వచ్చింది. అది చేస్తూ ఉండగా దాసరి గారు నన్ను చూసి, నా సిన్సియారిటీని చూసి కానీ, నా హార్డ్ వర్క్ని చూసి కానీ, నా పర్సనాలిటీని బట్టి కానీ, ఏదైనా కానీ ఆయన అన్నాడు అప్పుడు ఆ షూటింగ్ జరిగే రోజుల్లోనే, మురళీమోహన్ తప్పకుండా నీకు నా సినిమాలు అన్నింటిలో ఇస్తాను, నేను పెద్ద హీరోయిన్ చేసే బాధ్యత నాది అని చెప్పి ఆయనంతటికి ఆయనే ఆఫర్ ఇచ్చారు. ఆయన అన్న మాట నిలబెట్టుకున్నారు. ఆయన సినిమాలో చాలా సినిమాలు హయ్యెస్ట్ నెంబర్ ఆఫ్, ఒక డైరెక్టర్ దగ్గర హయ్యెస్ట్ నెంబర్ చేస్తే నేను ఆయన దగ్గరే దాదాపు ఒక 35-40 ఫిల్మ్స్ చేశాను ఆయన దగ్గర, హీరోగా కానీ, సెకండ్ హీరోగా చేయని అయినా కానీ. సో అలా సినిమా కెరియర్ ఇలా వచ్చేది. సో అప్పుడు ఎప్పుడైతే అది స్టాండర్డ్ అయిపోయిందో, ఈ విజయవాడలో బిజినెస్ చేస్తే ఇటు అటు తిరగటం అనేది కుదరట్లా. ఇక అప్పుడు విజయవాడ బిజినెస్ క్లోజ్ చేసేసి మెడ్రాస్ వెళ్ళిపోయాం.